హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నా అంటే నా దగ్గర ఒక 3 and 4 స్ట్రాటజీస్ ఉన్నాయి ట్రేడర్స్. ఓకే, అవి నేను ఇన్ని రోజుల కాంచెల్ టెస్ట్ చేసిన. కానీ ట్రేడర్స్ ఇప్పుడు నాకు ఒక చిన్న సెటప్ దొరికింది. అదేంటంటే స్మాల్ రిస్క్ బిగ్ రివార్డ్ అనేది దొరికింది. కాబట్టి అండ్ దట్ టు నాకు చార్ట్స్ అనేది నీట్ గా ఉండాలి ట్రేడర్స్, అంటే క్లీన్ గా కనబడాలి. సో దాని మీద ఈఎంఐ ఏం పెట్టాను నేను. సో ఇవన్నీ ఉన్నాయి, కానీ ఫ్యూచర్ లో మనీ వచ్చినాక ఒక్కొక్క సెటప్ మీద ఇన్వెస్ట్ చేద్దామని చూస్తానా. కానీ ట్రేడర్స్, ఒకవేళ మీకు ఇందులో నేను చెప్పబోయే స్ట్రాటజీలలో ఏమన్నా ఉపయోగపడితే అది మీరు అడాప్ట్ చేసుకొని కొంచెం బ్యాక్ టెస్ట్ మంచిగా చేసి దాని తర్వాత స్మాల్ మనీతోని రిస్క్ చేసి ఒకవేళ మీకు మీ స్ట్రాటజీ మీకు సూట్ అయితేనే ఏవైతే నేను చెప్తున్నానో అది మీ సెటప్ కు మీ పర్సనాలిటీకి సూట్ అయితేనే స్మాల్ రిస్క్ తీసుకొని ఒకసారి ట్రై చేయండి. ఓకే, దాని తర్వాత ఏదైతే మంచి రిజల్ట్స్ ఇస్తానో మంచి రిజల్ట్స్ ఇస్తే దాన్ని అలాగే ఉంచండి. లేదంటే ఎమ్మటే 2-3 నెలలు ట్రై చేసి ఒకవేళ మీకు నచ్చకపోతే గివ్ అప్ చేయండి. ఒకవేళ ఇది మీకు తెలిస్తే కూడా నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఓకే, ఇదైతే నాదేం కాదు, నేను మా సార్ దగ్గర నుంచి నేర్చుకున్నా. ఓకే, దాని తర్వాత నేను కొంచెం దాన్ని మోడిఫై చేసిన తర్వాత అన్ని నేను ఏంటి అనేది A to Z చెప్తా ట్రేడర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, మనం ఏదన్నా అప్ ట్రెండ్ లైక్ బయింగ్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలంటే ట్రేడర్స్, ఓకే, బై సైడ్ తీసుకోవాలంటే సపోజ్ ఇక్కడ 100 ఉంది ట్రేడర్స్, 100 నుంచి ఇట్లా స్ట్రేట్ లైన్ లో పోతా అంటే ఇట్లా బై ట్రేడ్ తీసుకుంటామా, లేదంటే ఇట్లా స్ట్రేట్ పోయినప్పుడు ఇట్లా కొంచెం డిప్ వచ్చినప్పుడు బై ట్రేడ్ తీసుకుంటామా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అనేది నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఒకవేళ మీరు ఇలా స్ట్రేట్ డ్రైవ్ లో తీసుకుంటా అంటే ఎంట్రీ తీసుకుంటే ట్రేడర్స్, ఒకవేళ మార్కెట్ పోతుందని మీ ఎస్ఎల్ పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది ట్రేడర్స్. ఒకవేళ మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకుంటే ఎస్ఎల్ పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు టర్న్ అరౌండ్ అయ్యేది మీకు తెలియదు. ఓకే, అదే ట్రేడర్స్, ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ పోయింది, ఇక్కడ మీరు ఏం చేయలేదు, సమ్వేర్ అరౌండ్ రిట్రేస్ వచ్చినప్పుడు ట్రేడర్స్ ఒక ఈఎంఐ కానీ ఏదైనా ఒక సపోర్ట్ ఉందనుకో ట్రేడర్స్, అక్కడ ఒక స్మాల్ రిస్క్ ఉంటుంది. ఓకే, ఒకవేళ మీరు అనుకున్న వైపే మార్కెట్ కనుక పోతే ట్రేడర్స్ పెద్ద రివార్డ్ ఉంటుంది. మనం ఆప్షన్ బయింగ్ లో ఏంటంటే ట్రేడర్స్ సింపుల్, మన రిస్క్ తక్కువ ఉండాలి, రివార్డ్ ఎక్కువ ఉండాలి. సో నాకు ఇన్ని రోజుల కాంచెల్ చేస్తా అంటే ఒకటి విషయం ఇది మాత్రం చాలా అర్థమైంది. మైండ్ సెట్ కూడా అలానే ప్రిపేర్ చేసుకోవాలి. మన ఆప్షన్ రిస్క్ లైక్ ఆప్షన్ బయ్యింగ్ అంటే ట్రేడర్స్ రిస్క్ చిన్నగా ఉంటుంది, రిస్క్ చిన్నగా ఉంచి రివార్డ్ పెద్దగా ఉండాలి. ఎందుకంటే ప్రాబబిలిటీ 33%. ఓకే, అదే ఆప్షన్ సెల్లింగ్ ప్రాబబిలిటీ ఎంత తెలుసా, 73%, 77%. అంటే వీళ్ళు 70% విన్ అవుతారు, కానీ 30% ఏదైతే విన్ అవుతారో అంత కోల్పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మూమెంట్ ట్రెండింగ్ వస్తాయి. కానీ వీళ్ళు 33% విన్ అవుతారు, 70% ఆఫ్ ద ఛాన్స్ లూజ్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, దానివల్ల మనం 70% లూజ్ అవుతాం కాబట్టి చిన్న రిస్క్ పెద్ద రివార్డ్ ఉంటే 4 ట్రేడ్లు కంటిన్యూస్ గా లాస్ పోయినా కానీ 1 లేదా 2 ట్రేడ్లు అనేది కవర్ ఎట్ అవుతాయి. మీరు నా స్టేట్మెంట్ చూసి కట్టారు. ఓకే, ఏంటంటే నాకు 4 నుంచి 5 లాసులు కంటిన్యూస్ గా లాస్ అయినా 1 or 2 ట్రేడ్స్ చాలు ట్రేడర్స్. మీరు నా స్టేట్మెంట్ మీకు షో చేసిన ట్రేడర్స్ అది చూడండి. కంటిన్యూస్ గా నేను ప్రతిసారి చెప్తాను, ఎందుకంటే ఇది మర్చిపోను. జూన్, జూలై, ఆగస్ట్ 3 months ట్రేడర్స్ కంటిన్యూస్ లాసెస్ ఉన్నాయి. మీకు చాలా అంటే చాలా సార్లు ప్రాఫిట్ అండ్ లాస్ షేర్ చేసిన, అండ్ ఇక్కడ మీకు పైన ఐ బటన్ లో కూడా వస్తుంది, చూసుకోండి. ఓకే, జూన్, జూలై, ఆగస్ట్ 3 months 90 days ట్రేడర్స్ కంటిన్యూస్ లాసెస్, ఒక్క ప్రాఫిట్ లేదు, ఒక్క ప్రాఫిట్ లేదు, మీరు చూడండి. ఓకే, కానీ సెప్టెంబర్ నెలలో లాసెస్ ఉన్నాయి, ప్రాఫిట్ ఉన్నాయి. కానీ ప్రాఫిట్ అనేది 3,000-4,000 అలా ఉండడం వల్ల ఏదైతే ఈ 3 నెలల లాస్ వచ్చేసి 1 నెల ప్రాఫిట్ కు సమానం అయిపోయింది. ఓకే, అది నేను చెప్తాను ట్రేడర్స్, ఏంటంటే మన రిస్క్ రివార్డ్ మీద పని చేస్తే ఫ్యూచర్ మంచిగా ఉంటుంది ఏది ట్రేడింగ్ లా. ఓకే, ఇప్పుడు నాకు సెటప్ వచ్చేసిన సింపుల్, మీకు ఏదైతే థియరీ చెప్పిందో అదే. ఇలా షార్ప్ గా అప్ ట్రెండ్ ఇక్కడ బై చేసుడు కన్నట్టు షార్ప్ గా అప్ ట్రెండ్ పోయినప్పుడు కొంచెం రిటర్న్ అయినప్పుడు లైక్ కొంచెం కరెక్షన్ మోడ్ అన్న ఏమైనా రివర్సల్ వచ్చినప్పుడు సమ్వేర్ అరౌండ్ ఇక్కడ సమ్ ప్లేస్లలో మనకు ఐడెంటిఫై చేసి ఎంట్రీ తీసుకుంటే మనకు రివార్డ్ మంచిగా ఉండే అవకాశం ఉంది, రిస్క్ తక్కువ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇది మీకు తెలిసిన్నా కామెంట్ చేయండి, తెలియకపోయినా కామెంట్ చేయండి. అండ్
ఏంటంటే ఫస్ట్ దీన్ని బ్యాక్ టెస్ట్ చేయండి ట్రేడర్స్. ఓకే, సింపుల్. చూడండి ట్రేడర్స్, చార్ట్లలో తీసుకుపోతానా. ఇదేంటి ట్రేడర్స్, షార్ప్ గా డౌన్ సైడ్ వచ్చింది. ఓకే, ఇది ఏంది అనేది ఎన్ని ఈఎంఐ అనేది మీకు చెప్తా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి, షార్ప్ గా డౌన్ సైడ్ వచ్చింది, రిట్రేస్ అయింది. ఏదైతే ఈ జోన్కి వచ్చిందో, జోన్ బయట క్లోజ్ అయినప్పుడు స్మాల్ ఎస్ఎల్ టార్గెట్ లైక్ రిస్క్ ఇంత, రివార్డ్ 1:2. ఓకే, ఒకటి ప్రాఫిట్. అండ్ దాంతో పాటు ఇందులో కూడా వచ్చింది మళ్ళీ ఇంకొక ఎంట్రీ, స్మాల్ రిస్క్ రివార్డు. ఓకే, ఇది ఓన్లీ ట్రెండింగ్ మార్కెట్ లో మాత్రమే వర్క్ అయితే ట్రేడర్స్. ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్ లో పొరపాటున కూడా తీసుకోకండి. సార్ మరి నాకు ట్రెండింగ్ ఉందా సైడ్ వేస్ ఉందా అని ఎలా తెలుస్తా అంటే ట్రేడర్స్, సింపుల్. మీరు ఏదైతే ఉందో ఈ స్లోప్ చూడండి ట్రేడర్స్. ఓకే, ఈ స్లోప్ ఏదైతే ఇది ఉందో ట్రేడర్స్, ఇది ట్రెండింగ్ అంటారా సైడ్ వేస్ అంటారా? ఇది మంచిగా అప్ ట్రెండ్ పోతుంది, మంచిగా షార్ప్ గా అప్ ట్రెండ్ అయింది. సో అప్పుడు ఇదేమైనా జోన్ లోకి వచ్చినప్పుడు ట్రేడర్స్ చిన్న ఎస్ఎల్ ఉంటుంది, 1:2 మినిమం రివార్డ్ పెట్టుకోండి ట్రేడర్స్. 1:1.5 లేదా 1:2 వచ్చిందా ట్రయల్ అని వేయండి, లేదంటే మీ ఇష్టమే కాదు, అది మీకే వదిలేస్తున్నా. సేమ్ స్లోప్ అనేది అప్ సైడ్ ఉంది. ఓకే, రిట్రేస్ వచ్చింది 1:2. అంటే మార్కెట్ ట్రెండింగ్ లో ఉన్నప్పుడు ఇది మంచిగా వర్క్ అవుతుంది ట్రేడర్స్. అండ్ నేను చేసేది కూడా ట్రెండ్ ట్రేడింగే. ఏదైతే మా సార్ చెప్పాడో, షార్ప్ అప్ ట్రెండ్ వచ్చినప్పుడు, డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్ తీసుకోవాలన్నది, ఇక్కడ బాగా ఎక్కువ రిస్క్ అవుతుంది. ఓకే, మా సార్ ఏం చెప్పినంటే, షార్ప్ అప్ ట్రెండ్ వచ్చినప్పుడు ఇక్కడ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తే బ్రేక్అవుట్ మీద ఎంట్రీ తీసుకోవాలి, ఇక్కడ ఎస్ఎల్ పెట్టాలి టార్గెట్. కానీ ట్రేడర్స్ ఇప్పుడు మార్కెట్ డైనమిక్ చేంజ్ అయినా, ఇప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్ తీసుకుంటే ఈడ ఎంట్రీ వస్తుంది ట్రేడర్స్. నా ఎస్ఎల్ వచ్చేసి ఇంత, నా రివార్డ్ వచ్చేసి ఇంత, సైడ్ వైజ్ మూమెంట్ వల్ల ఉన్న ఎంట్రీ కూడా పోతుంది. ఓకే, ఒకవేళ మీకు ఈ ఈఎంఐ ఏంది, అసలు ఇది ఏంది మొత్తం ఫైన్ కోడ్ కూడా కావాలంటే ట్రేడర్స్, నాకు మీరు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో ఈ వీడియో ఈ ఈఎంఐ ఏంది, ఇదేంటి, ఫైన్ స్క్రిప్ట్ ఏంది అని A to Z మీకు వీడియో అప్లోడ్ చేస్తారు ట్రేడర్స్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రేడర్స్.